ఎన్నో ఆటంకాలు, నిరాశ, నిస్పృహలు, అపజయాలు, పరాజయాల మధ్య తనకున్న కలను నెరవేర్చుకోవడానికి ఒక సామాన్య యువకుడు పట్టుదలతో చేసిన కృషిని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒక చిన్న గ్రామంలో కై అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక కల ఉండేది. అది ఏమిటంటే దేశంలోనే అత్యుత్తమ విల్లుకారుడు, అంటే ఆర్చరీ ప్లేయర్ కావాలని. కై కోసం తన తండ్రి ఇంట్లోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. కై ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆ లక్ష్యానికి బాణాలు వేయడం సాధన చేసేవాడు. కానీ అతని బాణాలు లక్ష్యాన్ని చేరకపోవడం వలన అతను చాలా నిరాశపడ్డాడు. ఒకరోజు కై తన స్నేహితుల ద్వారా ప్రసిద్ధి విల్లు విద్య మాస్టర్ గురించి విన్నాడు. తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకొని మాస్టర్ వద్దకు బయలుదేరాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అతను మాస్టర్ని చేరుకున్నాడు. మాస్టర్ కైని ఆప్యాయంగా పలకరించి అతని ఆకాంక్షలను విన్నాడు. గొప్ప విల్లుగాడు కావాలంటే సహనం మరియు పట్టుదలతో కళను నేర్చుకోవాలని సూచించాడు. దానికి కై కూడా సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు. రోజులు, వారాలు, నెలల పాటు మాస్టర్ మార్గదర్శకత్వంలో కై కఠినంగా శిక్షణ పొందాడు. అతని ప్రాక్టీస్ తెల్లవారుజాము మొదలుకొని అర్ధరాత్రి వరకు కొనసాగేది. లెక్కలేనన్ని అపజయాలు, పరాజయాలు ఎదురైనప్పటికీ కై ఎప్పుడు పట్టుదల వదలలేదు. ఇది ఇలా కొనసాగుతుండగా కైకి ప్రతిరోజు నిరాశ ఎదురయ్యేది. తన బాణాలు అనుకున్న లక్ష్యాన్ని చేరేవి కావు. ఒకరోజు నిరాశతో కై మాస్టర్ని సంప్రదించాడు. కళ్ళనిన నేలతో, మాస్టర్, నేను లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని చెప్పాడు. దానికి మాస్టర్ మెల్లగా నవ్వి, ఫలితంపై దృష్టి పెట్టవద్దు, ప్రయాణంపైనే దృష్టి పెట్టు. మీరు విసిరే ప్రతి బాణం మీకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది. మీ ప్రయాణంపై నమ్మకం ఉంచండి అని కైని ప్రోత్సహించాడు. మాస్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతో కై తన సాధన కొనసాగించాడు. అపజయాన్ని విజయానికి సోపానంగా స్వీకరించడం నేర్చుకున్నాడు. ఒకరోజు వాళ్ళ గ్రామంలో విల్లు విద్య పోటీలు జరుగుతున్నాయి. కై దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. మాస్టర్ ఇచ్చిన సూచనలతో బాణాలు వేయడం ప్రారంభించాడు. అతను వేసిన ప్రతి బాణం తన లక్ష్యాన్ని చేరుకుంది. కై ప్రతి షాట్లోనూ బుల్షేట్ కొట్టాడు. పోటీలో గెలిచాడు. అలా తన ఆటను మెరుగుపరుచుకుంటూ తను నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు తను దేశంలోని అత్యుత్తమ ఆర్చరీ అనే బిరుదును సంపాదించాడు. చాలామంది అతని రహస్యం గురించి అడిగినప్పుడు కై నవ్వుతూ ఇలా అన్నాడు: పట్టుదల మరియు నమ్మకంతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. కై వలె పట్టుదల మరియు నమ్మకం కలిగి ఉంటే మీరు కూడా మీ కలను నెరవేర్చుకోగలుగుతారు.